మేడం గారు, పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో పోటీ చేసే సత్తా ఉందంటారా? ఈరోజు ఈ రాష్ట్రంలో మరి తన సొంత సంపాదన 10 మందికి పంచాలి, 10 మందికి ఉపయోగపడాలి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలి అన్న ఆలోచనతో ముందుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి రాష్ట్రంలో ఎంతసేపు ధన రాజకీయాలు, మద్యంతో కూడినటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రబ్బరు చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తిని కూడా నేను అసెంబ్లీకి తీసుకువెళ్లే సత్తా నాకుందని ముందుకొచ్చినటువంటి మహోన్నత ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి తప్పనిసరిగా ఈరోజు ఆయనైతేనే ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా న్యాయం చేయగలుగుతారన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆయన తన సొంత సంపాదనతో కౌలు రైతులకు అండగా నిలబడడం కానివ్వండి, లేకపోతే ఆర్మీ వాళ్ళకి అండగా నిలబడడం కానివ్వండి, దామోదర సంజీవయ్య గారు లాంటి వ్యక్తిని మర్చిపోతే మరి ఆయన 50 లక్షలు డొనేట్ చేసి వాళ్ళ ఇంటిని ఒక స్మారక చిహ్నంగా మార్చినటువంటి వైనం కానివ్వండి, అనేక రకాలుగా ప్రజలను ఆదుకుంటున్నటువంటి వైనం. అంటే ఈరోజు ఒక అధికారం లేదు, ఒక డబ్బు లేదు, అయినా కూడా తన సొంత సంపాదన తీసుకెళ్లి ప్రజాసేవ కోసం వినియోగిస్తున్నటువంటి వ్యక్తి, ఇటువంటి స్వార్థం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తేనే తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుందని కోటి ఆశలతో. అంతేకాకుండా మొన్న ఇప్పటం చూసినట్లయితే ఇప్పటంలో ఉన్నటువంటి ప్రజలు జనసేన పార్టీకి సభ ఇచ్చారని వాళ్ళ ఇళ్లను కూల్చివేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధానాలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా ఆయన పాలు పంచుకుంటున్నటువంటి తత్వం చూసి ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తే కావాలి, ఇటువంటి వ్యక్తి వస్తేనే అన్ని వర్గాల వాళ్ళకి, కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు నాకు ఓటు వేశారా, ఓటు వేయలేదా అనేది కాకుండా అసలు వాళ్ళు అర్హులా కాదే అనే దాన్ని కొలమానంగా తీసుకుని న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఆయన కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే. ఆయన సారథ్యంలో మేమందరం కూడా మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన ఏదైతే ఆశలతో ముందుకు వచ్చారో ఆ ఆశయ సాధన కోసం వీర మహిళలందరం కూడా ఆయన అడుగులో అడిగేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. మేడం, పిఆర్పి పార్టీలో మీరు పనిచేశారు. అన్నయ్య నుంచి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడు. మరి తమ్ముడు ఏ పార్టీని అమ్మేస్తారంటారు? సార్, ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదండి. ఈరోజు ఎవరైతే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అధికారాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు బీసీలకి, ఎక్కువ మంది బీసీలకి అవకాశం ఇచ్చి, ఎక్కువ మంది బీసీలు పోటీ చేసే అవకాశం కల్పించి రాష్ట్ర రాజకీయాలని తిరగరాసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు రాబట్టే మా బోటి వాళ్ళందరం కూడా వెనక మాకు ఏ సంపాదనలు ఉండక్కర్లేదు, కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా సర్వీస్ చేయాలన్న ఆశయం ఉంటే చాలు అని మా అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. మరి దయచేసి ఆయన్ని పార్టీని అమ్మేశారని చులకన చేసి అయితే దయచేసి మాట్లాడొద్దు. ఖచ్చితంగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన ఆ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజాసేవలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మొన్న కోవిడ్ సమయంలో మరి సినీ పరిశ్రమకు అండగా నిలబడడం కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ పంపిణీ చేయడం కానివ్వండి, అసలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం అనేది ఒక చిరంజీవి గారితోనే మొదలైనటువంటి ప్రస్థానం. మరి ఖచ్చితంగా అటువంటి వ్యక్తి, అలాంటి సమాజ సేవ చేయాలన్న ఆశయంతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తమ్ముడుగా ఈయన కూడా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా చిరంజీవి గారి అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇద్దరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సార్లు రెండు చోట్ల పోటీ చేశారండి, ఒక్క చోట గెలిపారండి. ఇప్పుడు ఎలా గెలుస్తారు నమ్మకం మీకు ఉంది? సార్, ఒక్కొక్కసారి మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏం జరిగినాయి అంటే పూర్తిగా కూడా ధన రాజకీయాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగింది. అసలు భీమవరంలో అయితే ఆల్మోస్ట్ ఆయన గెలిచినట్లు అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కొంత జిమ్మిక్స్ చేసి ఆయన్ని ఓడించినట్లుగా మరి మాకున్నటువంటి సమాచారం. కొంత మా తేడాతో గాజువాకలో కూడా ఆయన అధికారానికి దూరమైనంత మాత్రాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు, ప్రజల సేవ చేస్తున్నారు. ఓడిపోయాను కదా అని ఎక్కడ వెనక తగ్గలేదు. అన్ని ప్రజా వ్యతిరేక విధానాల్లో తన గళాన్ని వినిపిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మహోన్నత ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, అలాగే ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా మరి ఓటుకి నోటిచ్చుకుంటూ రాజకీయాలు చేస్తున్న సమయంలో మరి జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ఒక కొత్త నూతన విధానాన్ని, కొత్త వరవడిని తీసుకురావడానికి ముందుకు వచ్చిన వ్యక్తి. కాబట్టి తాత్కాలికంగా అధికారానికి దూరమయ్యారు తప్పించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మహిళలకి ప్రాధాన్యత ఇస్తారనుకుంటున్నారా మీరు? చెప్పండి మేడం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారనుకుంటారా?
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ప్రాధాన్యం ఇస్తున్నారన్న దానికి నిదర్శనమే ఆయన ఈరోజు మహిళా విభాగం అని పేరు పెట్టకుండా మా అందరికీ కూడా ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకోండి. సమాజంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మీరు ముందుండండి, మీ వెనక నేను ఉంటాను, ఖచ్చితంగా జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించండి అని మా మహిళా విభాగానికి వీర మహిళా విభాగం అని పేరు పెట్టి మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో గౌరవంగా వీర మహిళ అని పిలిచే విధంగా మాకు ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఖచ్చితంగా మహిళలందరికీ న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఆయన వేస్తున్నటువంటి కమిటీల్లో కానివ్వండి, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కానివ్వండి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మహిళా సాధికారత అనేది జనసేన పార్టీతో సాధ్యం అవుతుందని మేము విశ్వసిస్తున్నాం. మేడం, జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉందని అనుకుంటున్నారు మీరు? స్ట్రాంగ్గా ఉందా లేదన్నది మాకన్నా మీకు ఎక్కువ తెలుస్తుంది. మీరు మాట్లాడితే అంటున్నారు కదండి, ఓడిపోయి ఇంట్లో కూర్చోలేదండి. ఆయన ప్రజల మధ్యన ఉంటున్నాడు. ఒక్కొక్కటి వదులుతుంటే తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎలా నచ్చితే అలా మాట్లాడుతున్నారు. దేనికే భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదన్నది ముందు మీరు గమనించాలి. అదేవిధంగా మహిళా లోకం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆ రోజు ఓడిపోయారని చెప్పి ఆయన ఇంట్లో కూర్చుంటే ఈ రోజు ఇంతమంది రోడ్డు మీదకి రారు. ఆయన చేసే పనులు చూసి, ఆయన చేసే స్ఫూర్తిని చూసి, ఆయన పెట్టే పను అదే అంటే పథకాల పేరును చూసి, ఆయన ఈ రాబోయే రోజుల్లో ఆయన పెట్టిన మేనిఫెస్టోలు అంటే గ్యాస్ ఉచితంగా ఇవ్వడానికి, రేషన్ బదులు డబ్బులు ఇవ్వడానికి, ప్రతిదీ కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలు. అదేవిధంగా రైతు భరోసా అంటే రైతులకి ఏమీ చేయలేని దీంట్లో ఆయన సొంత డబ్బులతో 30,000 మందికి రైతులకి ఆయన సొంత డబ్బులు వెళ్ళి కౌలు రైతులకి ఇస్తున్నారు. ఆయన చేస్తున్న మంచి పనులు చూసి జనాలు ఎప్పుడూ కూడా ఆయన వెంట ఉంటారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగురుతుందని పూర్తి నమ్మకంతో మేము వీర మహిళలందరం కలిసి మేము పనిచేస్తున్నాం. ఎప్పుడూ కూడా ఇలానే ఉంటూ భవిష్యత్తులో రానున్న కాలంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ఓట్లేసి మేము జనసేన పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు మేమందరం కలిసి పనిచేస్తూ ఎప్పుడు కూడా ఇలా ఉంటామని కోరుకున్న. జై జనసేన. కమిటీలు వేస్తే ఏముందండి, వెయ్యకపోతే ఏముందండి. ఇప్పుడు మేము అందరం పని చేస్తున్నాం కదా, మాకు బాధ్యతలు అప్పచెప్పకపోయినా మేము పని చేసుకెళ్ళిపోతాం. మాకు కమిటీలతో పని లేదు, దేంతో పని లేదు, డబ్బుతో పని లేదు. అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదండి, మరి వాళ్ళన్నీ ప్రజలకు న్యాయం చేసినప్పుడు వాళ్ళెందుకండి పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడ్డాం? చక్కగా ఉండొచ్చు కదా, వాళ్ళు చేసే పనులన్నీ కరెక్ట్గా చేస్తున్నారు కదా. అలాంటప్పుడు వేరేగా వచ్చిన ప్రతిపక్షంలో ఉన్నా లేదని ప్రశ్నిస్తే దేనికండి భయపడతారు? ఎంతసేపు అమ్మేసుకుంటారా, చిరంజీవి గారి లాగా వెళ్ళిపోతారా, లేదంటే చంద్రబాబు నాయుడు భుజాలు పట్టుకుంటారా? ఇవన్నీ వాళ్ళు చేస్తారేమో. ఈరోజు చిరంజీవి గారి పార్టీలో నుంచి వచ్చిన నాయకులందరినీ జగన్మోహన్ రెడ్డి వెనకాతలు తిప్పుకుంటున్నాడు. అలా చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.